సో బిందు చైతన్యమే ఆద్య స్పందము. బిందు చైతన్యం. ఈ అగ్ని సోమాత్మక బిందువు ఉందే మధ్యలో బిందువు, దాని యొక్క చైతన్యం. చైతన్యం ఉంది కదా, శక్తి కదా, చైతన్యం ఉంటుంది. అవునా? జడంలో కదలిక ఈ ఈ శక్తియే జడ పదార్థంగా వెళ్ళి కదులుతోంది. సూర్యుడే నీటి సరస్సులో ఆయన రూపం, నువ్వు అద్దం ముందు నీ రూపం ఎలా కనిపిస్తుంది? నువ్వు చెయ్యి కదిపితే అది చెయ్యి కదుపుతోంది. అంత మాత్రాన అది నిజము ఇది అబద్ధం, నువ్వు అబద్ధం అని కాదు కదా. అంటే నీ నుంచే అది వచ్చింది. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ జడము కూడా ఇది ఆ మొత్తం ఈ జడమే అణువులుగా కట్టుకొని అలా ఉంది, జడముగా ఉంది అని. చాలా డిఫికల్ట్ నామం నాన్న ఇది. ఇప్పుడు మన మన చర్మం ఉంది కదా, చర్మం పోయిన తర్వాత మళ్ళీ చర్మం వస్తోంది కదా. ఎలా వస్తోంది? మ్యాటర్ ఎలా వస్తోంది? శక్తి రూపాంతరం చెంది మళ్ళీ చర్మముగా నీకు మళ్ళీ అక్కడ కట్టుకుంటోంది. అంత దగ్గరగా ఉంటారు వాళ్ళిద్దరు. శివ శివాని అంటే అదనమాట. సృష్టి కూడా అలా ఉంటుంది. అంతేగాని మరి మనని కాల్చేసిన తర్వాత ఏముంది? ఏమి లేదు కదమ్మా! అణువులన్నీ ఏమైపోయినాయి? విచ్ఛిన్నం అయిపోయినాయి. శక్తి ఎళ్ళిపోయింది. అదే శక్తి అంటే. శివాని అంటే అది. ఆ ఖడ్గమాలలో శివుడిలో ఈ భావం కూడా తీసేసిన తర్వాత ఆయన కూడా ఏమైపోయాడు? పరశివ అయిపోయాడు. పైకెళ్ళిపోయాడు ఉల్లలితలోకి. అదనమాట. మనం కూడా అంతే కదా! శరీరం ఉన్నంత వరకు భూమి మీద ఉంటాం. పనులయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. ఎవరు శాశ్వతం కాదు. ఎందుకు ఊరికే మిడిమిడికి మిడిసిపాటు పడటం? ఏదో శాశ్వతం అయిపోయినట్టు, ఏదో సంపాదించేస్తున్నావు, ఏదో గొప్పగా బతికేస్తున్నావు. ఎందుకు ఆ భ్రమలు? ఎంతవరకు నీ ఒంట్లో వేడి, వెచ్చదనం ఉన్నంత వరకు. అగ్ని సోమాత్మకం జగత్. అదొక మూలన పడింది అంటే అయిపోయింది. ఎన్ని కోట్లున్నా గూడా అన్నం తినలేవు. అవునా? అలా. సో, బిందు చైతన్యమే ఆద్య స్పందము. అంటే ఈశ్వర చైతన్యమే మొదటి స్పందనము అని. అంటే ఆయన మొదటిగా కదిలితే తర్వాత సృష్టి కదిలిందని. భూపురాది రేఖల వరకు, నీ వరకు గూడా కదలిక వచ్చిందని. ఇప్పుడు మన శరీరంలో గూడా ఆ బిందువు యొక్క స్పందనమే ఈ చైతన్యము. సర్వ సృష్టి సూర్యుడిని గూడా ఆమెనే. ఆ! గమనం ఎలా వచ్చింది? చంద్రుడికి ఎలా వచ్చాయి? తారల తారాకోట్లు ఇవన్నీ ఎలా వెలుగుతున్నాయి? అది చైతన్యం. ఆద్య చైతన్యం తర్వాత వచ్చిన చైతన్యాలు ఇవన్నీ. మాయా చైతన్యాలు. మాయా చబలిత బ్రహ్మము. అది మెయిన్ చైతన్యం. ఈశ్వర చైతన్యం. అది మూలము. అన్నిటికీ మూలము. గంగోత్రిలా గంగ పెద్ద నదిగా ప్రవహిస్తుంది. దాని మూలం ఎక్కడుంది? గంగోత్రి దగ్గర ఎక్కడో ఉంది. ఓ చిన్న రంధ్రం నుంచి చుక్క 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 చుక్కగా నదులై, ఏరులై, పారులై ఇలా పారుతూ ఉంటుందన్నమాట. జై గురుదేవమ్మ. రండి. అర్థమైందా? అది చైతన్యము. అందుకే నీరు అంటే అమ్మవారి యొక్క ప్రవాహము, కాంతి ప్రవాహమే చివరికి నీరుగా, గంగగా ప్రవహించి ఆ గంగ నీరుటి వలన మనందరం పుట్టటం అని అర్థం అన్నమాట. ఆద్య చైతన్యం అంటే అదనమాట. అందరికీ ఆ మొదటిదే అందరికీ దిక్కని ఆ చైతన్యం ఉంటేనే మనం వచ్చాం. నీటి నుంచే వచ్చాం గానీ నీరు వేరు, నేను వేరు అని కాదు. నువ్వు గూడా నీరు. అది లేకుండా నువ్వు ఉండలేవు అని. అర్థమైందా? కాంతి లేకుండా, ఆత్మ లేకుండా ఎలా ఉంటావు? అదనమాట. ప్రతిస్పందమే నామ రూపాత్మక జగత్తు. ప్రతిస్పందమైందిగా. నాదము బిందువయిందమ్మా. పరాశూన్యంలో ఈమని శబ్దం వచ్చింది. అదేమైంది? ఒక చోట వచ్చి ఆగింది. అది బిందువయింది. ఆ బిందువు నుంచి ఏమొచ్చింది? కళ అనేది వచ్చింది. నాద బిందు కళలు అంటారు. అర్థమైందా? ఆకాశంలో చంద్రుడు బిందువు అమ్మా. అవునా? చంద్రుడి కళలు ఉన్నాయి కదా! ఏకాదశి, ద్వాదశి అలా. అవి కళలు. అది ఆయన బిందువు. ఆయన నాదము. చంద్రుడు నాదము. నాదము బిందువయింది. ఆ చంద్రుడి నుంచి కళలు వచ్చాయి. షోడశీ కళలు. అలా అన్నిటికీ శ్రీచక్రంలో ఉన్న బిందువు పరాకళ, చిత్కళ. చాలా. అది లేకుండా కిందవి రావు అని. తల్లిదండ్రులు లేకుండా మనం ఎలా పుడతామమ్మా?
వారికి కూడా ఏదో ఒక మూలం ఉంటుంది కదా. అలా సూర్యుడు కూడా మూలం ఉంది. నీకు మూలం ఎలా ఉందో ఈ యొక్క సృష్టిలో అన్నిటికీ 14 లోక బ్రహ్మను కూడా పుట్టిస్తోంది కదా అమ్మవారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మహాత్రిపుర సుందరిగా వచ్చారు కదమ్మా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆద్య చైతన్యం, తర్వాత ఆమె విశ్వయోని దగ్గర ఈ ముగ్గురు వచ్చారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అదనమాట. బిందు చైతన్యమే ఆద్య స్పందము. ప్రతిస్పందమే నామ రూపాత్మక జగత్తు. ఆ నస్వరం ఏదైతే ఉందో, ఈ సృష్టి ఏదైతే ఉందో, విశ్వ గస్వర లీలాలేలి హానమే శివ అంటే. సో విశ్వ గస్వర లీలాలేలి హానమే అంటే శివుడి యొక్క లీలలే ఇవి. ఆ బిందువులో ఉన్న శివుడు, ఆయనలో ఉన్న శక్తి యొక్క విశ్వగస్వర లీలాలేలీహానమే అంటే పంచదశి అని. కయ్యేహిలరీం హసకహలరీం సకలరీం వాళ్ళ లేలీహానము అంటే కామకేళీ తరంగములు అంటే వారి యొక్క కలయికలు తోనే ఇంత సృష్టి జరిగింది అని. అందుకే ఆమె కామేశ్వరి అయిందని. అనాధ్యానంత పరా వాగ్రూపిణి ఆవిడెవరు? ఆ కామేశ్వరి ఎవరు? శివుడిలో ఉన్న కామేశ్వరి ఎవరు? కామేశ్వర రూప పరమాత్మ. ఆ రూపం ఎవరు? ఆ శక్తి ఎవరు అంటే ఆమె అనాధ్య, అనాది, ఆది, అంత పర వాగ్రూపిణి. పరా వాక్కుకి రూపిణి ఆమె. శివుడికి ఆమె అని ఆమె వాగ్రూపిణి. ఆమె శ్రీం అని శివుడికి వాక్కు ఇచ్చింది. అర్థమైందా? నువ్వు పుట్టావు, నీ మాటలు ఎలా వస్తున్నాయి? వాగ్రూపిణి అమ్మవారి కృప ఉంటే. అందుకే సరస్వతి అమ్మవారిని పట్టుకోవటం, సరస్వతి అమ్మవారి పూజలు చేయటం, ఆయుం బీజం పట్టుకోవటం. మరి ఆవిడ ప్రసన్నం అయితే నేను మహాకవి కాళిదాసు చేస్తుంది. పరా వాగ్రూపిణి, సచ్చితానంద రూపిణి. ఆమె ఏమిటి? ఆమె రూపము. ఆమెకి నీలా ఎన్ని టెన్షన్లు ఉండవు. ఆమె కేవలం సత్ చిత్ ఆనంద. అమ్మా, సత్ చిత్ ఆనందనే నా రూపము, ఇంకేమీ లేవు నాకు. మనకి బంధము ఉంది కాబట్టి సచ్చిత్ ఆనంద అనేది మనకి అంత పూర్తిగా అనుభవించలేము. నీలో నీవుగా ఉంటూ ధ్యానంలో నువ్వు సచ్చిత్ ఆనంద నువ్వు అప్పుడే పొందగలుగుతావు. బయటికి వచ్చావు అంటే నువ్వు పొందలేవని. ఆమె అసలు సచ్చిత్ ఆనంద, చిదేక రసరూపిణి. చిత్ ప్లస్ ఏక. ఆమె చిత్తు నుంచి ఇంత చిత్తు అనే సృష్టి వచ్చింది, శ్రీచక్రం వచ్చిందని. ఆమె చిత్తు నుంచి ఇంత. ఇప్పుడు నువ్వు కూడా అంతే కదా. నీ మనసు నుంచి ఎంత వస్తుంది? ఏదైనా పని చేశామనుకో, నా చిత్తు నుంచి నా మనసులో ఇలా ఉండాలి అనుకున్నాను, అలా చూపించటం. చిత్ అంటే అది. అంత సృష్టి చేశాము. ఇప్పుడు గురువు గారు ఇన్ని వేల పాటలు పాడాడు అంటే చిత్. ఆయన చిత్తు నుంచి అన్ని పాటలు రాసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఓపిగ్గా, సహనంగా. అవునా? ఇప్పుడు రాస్తున్నారు. వాళ్ళకి ఆ గురువులు అమ్మవారి యొక్క ఆ చిత్ సత్ చిత్ ఆనంద అనే రూపిణి, వాగ్రూపిణి అమ్మవారి కృప. వాళ్ళతో రాయిస్తున్నారు, వాళ్ళు రాస్తున్నారు. ముత్యాల వంటి అక్షరాలతో గురువు గారి ఓపిగ్గా, సహనంతో, అమ్మ దయతో రాస్తున్నారు. సామాన్యమైన విషయం కాదు. అమ్మ సేవ అంటే అది. దేవతలకు కూడా లభ్యం కాని ఈ యొక్క మనం అది వరాలంటే ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేదు. ఆ పని నీకు అప్పచెప్పింది అమ్మవారు. పనికి మాలిన వాళ్ళ మనుషులందరి పనులు చేసి పెడతాం. అమ్మవారి పని అంటే ఇది. ఎన్నో కారణాలు చెప్తారు చాలా మంది. కూర్చొని రాసే వాళ్ళు ఉన్నారే. మరి ఇప్పుడు రాబోతున్న పుస్తకం, పాటల పుస్తకం. అందుకని వారు నాకు ముఖ్యం. వాళ్ళందరూ వాళ్ళు ఎంత కష్టపడి ఓపికగా ఈ చిత్ అనేది ఏదైతే ఉందో అమ్మవారి వారిలో చిత్ రూపంలో అన్ని రాయించింది. అప్పుడు లోకంలోకి వస్తుంది అది. అదనమాట. అందుకే నేను అన్నిసార్లు చెప్తాను, ఇంత చేస్తే అమ్మవారికి అంత చేస్తుంది అమ్మవారి నింద.
ఏమిస్తుంది? ఆమె సచ్చితానందనే చేస్తుంది నిన్ను. ఇంకెందుకే నీకు? ఇంత చేసావు కదా! సరే. అవునా? ఇంత చిన్న పని చేస్తే నీకు అంత ఇస్తాను. తనలో కలిపేసుకుంటుంది. పో అంటుంది. నీ జీవితం అంతా అనుభవించిన తర్వాత నాలోనే వస్తావు వెళ్ళు. అది వాగ్దానం అంటే. దేవతలిచ్చే వాగ్దానం వేరు. ఇక్కడ మనుషులు 10 వాగ్దానాలు చేస్తారు. ఏది నిలబెట్టుకోరు. కానీ అమ్మవారు ఇచ్చిన అందుకే అమ్మ దయ అంటే ఏమిటి? పక్కవాడి దయ అంటే ఒక నెలకి నీకు హెల్ప్ చేస్తాడు. ఒక రూ. 100 ప్రతి నెల ఇస్తాడా? వాడి దయ ఉండదు వచ్చే నెల నుంచి. ఏంటంటే ప్రతిసారి మమ్మల్ని అడుగుతారని. అవునా? అమ్మ, అమ్మ దయ అంటే నువ్వు చివరి ఊపిరి తీసుకున్న తర్వాత మళ్ళీ అమ్మ దయలోకే వెళ్ళిపోతావు. అది. అట్లా అర్థం చేసుకోవాలి అమ్మవారిని. ఆ దృష్టి ఉంటేనే గాని అమ్మవారు మనకి బోధపడదు. ఇదే శివబోధ, శివ జ్ఞానము, శివ సంకల్పాలు అప్పుడు ఇస్తుంది అమ్మవారు నీకు. శివ సంకల్పంగా, శివానిగా నీలో ఉండి ఈ పనులు చేయిస్తుందని. తన పనులు చేయించుకుంటుంది. ఆమేమి రాదు శారీరకంగా. కానీ గురు రూపంలో నీలో ఉంటుంది. ఆ పనులన్నీ చేసేస్తూ ఉంటుంది. నీతోనే. అదనమాట. అది రహస్యాతి రహస్యం. అన్ని రహస్యాలు చెప్పకూడదు కదమ్మా! సో, ఆమె చిదేక రసరూపిణి. ఆ చిత్తు యొక్క రసము ఈ సృష్టి. అవునా? నేను ముగ్గు వెయ్యాలి అనేది గొప్ప ముగ్గు వేస్తానండి అనుకోవటం చూపించినంత వరకు అది చూద్దాంలెండి అంతకంటే గొప్పవున్నాయి అని మనం ఎన్నెన్నో మాటలు అంటాం. వేసిన తర్వాత రంగులతో వేసిన తర్వాత అబ్బా! రసము ఎంత బావుందండి భావరసం. ఎంత అర్థవంతంగా ముగ్గు వేశారండి. అవునా? ఆలోచింప చేసే ముగ్గు వేయటం. శ్రీచక్రం ఒక పెద్ద ముగ్గు. ముత్యాల ముగ్గది. ఆ భావం యొక్క రసం అది. నీ పిల్లలు నువ్వు పొందిన ఆనందము భార్యాభర్తలు పొందిన రసమే పిల్లలు. అర్థమైందా? అలా అన్నమాట. సృష్టి గూడా అలా ఉంది అమ్మవారికని. ఆమె చిదేక రసరూపిణి. ఆమె ఏక మళ్ళీ. ఈ చిత్తం అనేది ఆమె ఏక. హ్మ్. ఆ చిత్తులో నుంచి మనకి ఇన్ని అనేకములో ఇన్ని చిత్తులొచ్చాయండి. సూర్యుడు, సూర్యకిరణాలు, తల్లిదండ్రులు, పిల్లలు. వంశం పోతూనే ఉంటుంది. ప్రవాహము అని. ఇది చిత్తు కాదు. ఆ చిత్తు మూలం. ఇదంతా గూడా మళ్ళీ ఏకమే. నువ్వు వేరు, నేను వేరు అనుకుంటే అది నీ దురదృష్టం. మనం అందరం చేసే పనులన్నీ అమ్మవారివేగా. పనుల్లో మనందరం ఒకటే. శరీరంలో వేరు, నామరూపంలో వేరుగా ఉండొచ్చు. కానీ చేసేవన్నీ ప్రకృతికి సంబంధించిన పనులే చేస్తున్నాం. అంటే భావంలో అందరం ఒకటే. అదే చిదేక రసరూపిణి అంటే. అది చాలా కష్టంగా ఇది కష్టమే. కానీ సానుభూతి చేసుకోవాలి. లేదు అంటే ఇంతే సంగతులు. చిదేక రసరూపిణి అంటే, అంటే ఏంటంటే ఈ శ్రీచక్రమే నా యొక్క రసమైనప్పుడు నీకు మళ్ళీ రసం వేరుగా ఏంట్రా వెధవా అంటుంది. నీలో ఉన్న రసము గూడా నేనే. అర్థమైందా అమ్మా? అర్థమైందా? పాలల్లో అదే మరి. పాలు ముఖ్యం. నెయ్యి చివరికొచ్చేది. అది దీపంగా వెలిగింది. నెయ్యి తర్వాత దీపంగా వెలిగింది. దీపం ఎక్కడి నుంచొచ్చిందంటే 4 దశలు. అది చిదేక రసరూపిణి అయి జ్యోతిగా వెలిగింది అని. అది వెస్ట్‌గా గాని, సమిష్టిగా గాని. నువ్వు ఆనందంగా ఉన్నావంటే అదే చిదేక రసరూపిణి నేనే. అంటే నువ్వు ఆనందిస్తున్నవన్నీ నీ ఆనందాలు, సంతోషాలన్నీ నావే. నీకంటూ ప్రత్యేకంగా నీకొక చిత్తు లేదు అని. అవునా? నీ చిత్తు దేని మీద ఆధారపడింది? సూర్యుడి మీద. సూర్యుడున్నాడు గాబట్టి నువ్వు బతికున్నావు. ఆ సూర్యుడి యొక్క అదే ఆయన కూడా నా చిదేకర స్వరూపిణి స్వరూపమే. ఆయన వలన నీ చిత్తు ఆనందిస్తున్నావు. ఆయన లేదనుకో నీకు ఆనందం ఎక్కడుంది? రసము అనేది ఎక్కడుంది? అవునా? పాటలో శ్రావ్యత ఉంటే రసము అనేది వస్తుంది. ఎంత చండాలమైన పాటిచ్చినా రసం అనేది ఉండాలి. అవునా? అదే శ్రావ్యంగా ఉందండి. పాట అర్థం ఎలా ఉన్నా మాకు అనవసరం అండి. కానీ రాగం ఎంత బావుందండి. హృదయాన్ని కదిలించింది. రసాన్ని పంచింది అని. సృష్టి ఎంత కష్టంగా ఉన్నా గూడా
అందుకే అగాధమవు జలనిధిలో ఆనిముత్యం ఉన్నట్లే అని అది తెలుసుకోవటం జీవితం అంటే. నీ గుండె అంచుల్లోకి వెళితే నీకు ఆనిముత్యం దొరుకుతుంది. నువ్వు వెళ్ళలేవు. ఆ కెరటాల దగ్గరే ఉంటావు. ఆ కెరటాలకి కొట్టుకుపోతూ ఉంటావు, బాధపడుతూ ఉంటావు. నేను కష్టంలో ఉన్నాను, సుఖంలో ఉన్నాను, నన్ను బాధ పెడుతున్నారు, వీడు తిడుతున్నాడు, వాడు తిడుతున్నాడు. ఇవన్నీ కెరటాలకే. నువ్వు సముద్రంగా ఉండు. సముద్రం యొక్క అలలే సముద్రానికి రస. అవునా? నీ మనసు ఆ! నుంచి వచ్చిన భావాలే రస. మనసు సముద్రము. నీ భావాలు, ఆలోచనలు, ఊహలు, పనులు చేయుట, కర్త, కర్మ, క్రియలు, నీ క్రియలన్నీ గూడా రస. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ రసము అంటే, నా మనస్సు అనే చిత్ నుంచి పుడుతున్నాయని. అదే అమ్మవారు. నీకు గాని ఆమె, ఆమె స్వయంభూ. అందుకే ఆమె చిదేక చిత్ ప్లస్ ఏక ప్లస్ చిదేక రస. ఒకే రసం ఉంది. ఇన్ని రసాలు లేవు. అర్థమైందా అమ్మా? సృష్టిలో ఒకే రసం ఉంది. అదే చిదేక రసరూపిణి. ఆ రూపమే నేను రా అంటోంది. అలాంటప్పుడు ఇన్ని రూపాలు ఎలా చూస్తావు నువ్వు? ఇన్ని రసాలు ఎలా అనుభవిస్తావు? అవునా? ఇది ఫ్రూట్ పంచ్ కాదు గదా! 4 పళ్ళు అన్నీ తీసి రసం ఇచ్చేది గాదు గదా! నీది వేరు, వాడిది వేరంటూ. నేను చిదేక రసరూపిణిని. నీకు ఆనందంగా నువ్వు ఉన్నావు అంటే అది నేనే అని. ఆమె లలిత నిరీశ్వరి. మళ్ళీ నేనేమిటి? ప్లస్ ఈశ్వరిని. ఆమె లలిత. ఆమె లలిత. వమన, శమన, ధమన కారిణి ఆమె. వమనము చేస్తుంది. శమింపజేస్తుంది. దహించి వేస్తుంది. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నేనే. నా రసమే. చిదేక రసరూపిణి. నేను లలితా నిరీశ్వరుణ్ణి. మళ్ళీ నన్ను దేవుడినని చెప్పి నన్ను కూర్చోబెట్టకండి వెధవల్లారా అంటుంది. అందుకే నేను శ్రీచక్రాన్ని ఇచ్చాను. నేను నిరీశ్వరుణ్ణి. నిరీశ్వర నాకు. నాకు రూపం ఇవ్వద్దు అంటుంది. నేను నీ అన్నిటికీ అతీతము. పరాత్పర కళాహం శ్రీచక్ర సంచారిణి అని అమ్మవారు. ఆకాశానికి నువ్వు ఫోటో తీసి పూజ చేస్తావా గదవా? దోమలకు ఇక్కడున్న ఆకాశమే ఫోటో వచ్చింది. మిగతా ఆకాశం వదిలేస్తావా? రూపం ఇస్తావా? ఆకాశానికి రూపం ఏది? నీ మనసుకి రూపం ఏది? కానీ ఇన్ని భావాలు సృష్టిస్తోంది కదా! మీ మనసు ఎలా ఉంటుందో కొద్దిగా బొమ్మ నామము, రూపము ఇచ్చి చూపించండి అంటే మీరు చూపించగలుగుతారా? అలా తిడుతోంది అమ్మవారు అక్కడ వాయించేస్తుంది పట్టుకొని. పిచ్చి వేషాలు అమ్మవారు. ఈశ్వర అయినప్పుడు శ్రీచక్రం ఇచ్చానుగా అది పెట్టుకొని పూజ చేసుకో వెధవా అంటుంది. నీ భావానికి పడుతుంది ఎళ్ళు అంటుంది. కొద్దిగా అది కూడా మళ్ళీ సగం అవ్యక్తమే ఎక్కువ ఉంటుంది. వ్యక్తం తక్కువ. అర్థమైందా? ఆ జాలి అదే బొమ్మ. అవునా? ఇక్కడి నుంచి చంద్రుడిని చూస్తే చేతిలో పట్టేట్టుగా ఉంటాడు. అక్కడికి వెళ్తే ఆమె పరాశూన్యం. అంత శూన్యాన్ని నువ్వు ఇన్ని ఆకాశాలు సృష్టించినా ఆమె నిరీశ్వర. నా నుంచి వచ్చింది రసము. అదనమాట. ఆమె వమన, శమన, ధమనకారిణి. లయ దయామయి. ఆమె దయ కూడా అలానే ఉంటుంది. నువ్వు చక్కగా అదే పట్టుకున్నావు అనుకో, అమ్మవారిని తలుస్తున్నావు అనుకో, ఆమె లయ కూడా ఇస్తుంది. ఆ దయ కూడా చూపిస్తుంది. ఎవ్వరూ ఇవ్వలేని అమూల్యమైన వస్తువు అది. లయ అంటే అమూల్యమైనది. మోక్షము, సామీప్య, సారూప్య, సాయుధ్యాలు ఇవన్నీ కూడా ఏ దేవతలన్నా ఇస్తారు గాని ఆవిడలో కలవటం అనే లయ ఉందే అవి మహాసిద్ధులు. అది ఆవిడే ఇవ్వాలి. ఏ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇవ్వలేరని. అర్థమైందా? నిర్వికల్ప సమాధులని. అటువంటివి ఇస్తుంది అమ్మవారు. అందుకే అమ్మవారు అటువంటి మహాసిద్ధులన్నీ కూడా తన దగ్గర పెట్టేసుకుంది. మిగతావన్నీ అనిమా సిద్ధి, లగిమా సిద్ధి, ఈ సిద్ధ్వ సిద్ధి, వసిద్ధ్వ సిద్ధి, ఈ సిద్ధులన్నీ మనకి పడేసింది. ఈ దేవతలకేను ఇవో మనుషులకి. అసలు మహాసిద్ధులన్నీ అమ్మవారి చేతిలో. శ్రీంకారాసన గర్భితానలసికాం సౌం క్లీం కళాం బిభ్రతీం అని మనం పాడుతున్నాం కదా. సౌవర్ణాంబరధారిణి.
వరసుధా, వరాలన్నీ ఇచ్చే తల్లి. వరసుధా, సుధా అంటే ఏమిటి? సుధలు. వరసుధా ధౌతాం త్రినోత్రోజ్వలాం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా వెలిగించేదని. ఆ స్వరూపంలో అక్కడ విష్ణువుగా ఉన్నాడు, వైష్ణవిగా నేనే ఉన్నాను మళ్ళీ. అంతవరకు పూజ చేస్తే అక్కడ వరకే నీకు లయం. పూర్తి లయం నాలో ఉంది అని. అవన్నీ చెప్తే మీకు అర్థమవుతుంది. అందుకని ఈ శ్లోకం పెట్టుకొని చెప్తున్నాను మీకు. వందే పుస్తక పాశమంకుశధరాహం. వందే పుస్తకము అంటే ఏమిటి? ఏదో పుస్తకం చేతిలో పట్టుకొని కూర్చుందని కాదు. ఈశ్వర భావం అనే ఒక పుస్తకం, సంకల్పం అనే పుస్తకం తన చేతిలో పెట్టుకుని ఉంది. చాలా ఆయన సంకల్పం లేకపోతే ఇంత పుస్తకం ఏం రాస్తుందమ్మా? శ్రీచక్రం అనే ఈ శ్రీ విద్య ఎలా వస్తుంది? వందే పుస్తక పాశము. ఏం పాశము? మాయా. అందరినీ ఓం భూ ఓం భూ ఈ 14 లోకాలు కూడా ఆమె పాశంలో ఉంటాయి. పుస్తక పాశం అంకుశధరాహం. అంకుశము నియమిస్తుంది. అంకుశం అంటే పొడుస్తుందని కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఉంటుంది. అలానే ఇది అంకుశముతో అహంకారాన్ని, నీలో ఉన్న అహంకారాన్ని, అదే వాడు మహిషాసుర మర్ధిని శ్రద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం అని అన్నారు అప్పుడు. పరాత్పర కళవమ్మా నువ్వు నువ్వు అన్నట్టుగా నిరీశ్వరాన్ని. పరాత్పర కళాహం. మళ్ళీ రసముగా శ్రీచక్ర సంచారిణి. మళ్ళీ నువ్వే తిరుగుతున్నావు 14 లోకాల్లో. నీ శక్తియే తిరుగుతోంది. అంటే ఆమె వాకింగ్ చేస్తోందని. పరాశూన్యం నుంచి నీ వెన్నుముక మూలాధారం దాకా ఆమెనే వస్తోంది, వెళుతోంది. అన్ని లోకాలు తిరుగుతోందని. నువ్వు తిరగటం ఆపేశావంటే వమనం అయిపోతుందమ్మా సృష్టి అని. అందుకే హ్రీంకారాసన అనే శ్లోకం అంత. నువ్వు హ్రీం బీజములో ఉన్నావు. నువ్వు శ్రీం బీజంలో వెళ్ళిపోతే సృష్టి లేదు. నువ్వు హ్రీంలో ఉండమ్మా. అదే పుస్తకము. పుస్తక పాశం అంకుశధరం అంటే హ్రీం బీజమే పుస్తకము. వేదములు, ఋషులు మునులు అక్కడికి వెళ్ళి దాని దర్శనం చేసుకుని శ్రీ సూక్తాలు చేశారంటే పుస్తకం. శ్రీచక్రం తెలుసుకోవటం, వ్యక్త అవ్యక్తాన్ని తెలుసుకోవటం. అదే నీ చేతిలో పెట్టుకున్నావని. అంతేగాని మన వినాయకుడు చదువుతున్నాడు, మన పుస్తకాలన్నీ తీసుకెళ్లి వినాయకుడి దగ్గర పెట్టేది పుస్తకాలు కావు. అర్థమైందా? శివ అనే పదం అంత. శివ ఎక్కడైతే అంటారో ఓం నమ శివాయ, హ్రీం నమ శివాయ. శివ అంటే మంగళకరం. శివ కటాక్ష ప్రాప్తిరస్తు. ఆయన పేరు తెలుస్తేనే నీకు వరాలు ఇచ్చేస్తాడు. అదే అన్నమాట. ఆమె దయామయి. ఓం నమ శివాయ, హ్రీం నమ శివాయ అన్నాం అనుకో, ఆవిడ కూడా చిన్నపిల్ల అయిపోతుంది, బాలా త్రిపురగా. వెంటనే వచ్చేస్తుంది నీ దగ్గరికి, నీ కష్టాలు తొలగించేస్తుంది. ఇక్కడ నువ్వు కష్టపడ్డాను, నేనేమి సుఖపడలేదనే మాట వద్దు. ఈ వెధవలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవి తాత్కాలికం, మాయలో వచ్చిన సుఖాలు. నీకు సచ్చిదానందనే ఇస్తాను దావే అంటుంది. అర్థమైందా? నీకు అది ఆ సచ్చిదానంద అనేది నీకు పూర్వస్మృతి లేదు కాబట్టి దాని విలువ తెలియట్లేదు. చిన్నపిల్లాడి చేతిలో వజ్రం ఇస్తే వాడికి ఏం తెలుస్తుంది? కొద్దిగా ఎదిగితే తెలుస్తుంది. అమ్మో వజ్రం రాని దాచేస్తాడు. నేను తీయలేదు, నాకు తెలియదు అంటాడు. పుట్టినప్పుడు ఎక్కడ పెట్టావు నాన్న అంటే అక్కడ పెట్టా అని చూపిస్తాడు. వాడు తెలియదు విలువ. అమ్మవారి ఆనందాలు అలా ఉంటాయి. అంతేగాని పైనుంచి నీకు ఇక్కడ నీ కష్టం తొలగించేసేసి నేను సుఖంలో పెట్టేస్తున్నాను కాదు శరీరంలో. అక్కడికి వెళ్తే ఇస్తుంది. నువ్వు అక్కడ దాకా ఎదగటం. అదే మంగళ శాసనం. నీకు జాగృతం కావటమే మంగళ శాసనం. శాసనం చేసింది, ఆశీర్వదించింది. ఇక పద అంటుంది. అర్థమైందో? శివ అంటే అది. ఆమె లయ దయామయి, వరద, భయ
వరపాణి. వరద, భయ, వరపాణి ఆమె. వర అంటే ఏంటి? వరము ఇవ్వటం. ఆవిడ ఈ కింద దేవతలు ఏమిస్తారమ్మా? ఈ దేవతలకే వీళ్ళే ఆ వరములు. మహావరాలవి. శ్రీచక్రమే గొప్ప వరం మనకి. శివ సంకల్పమే గొప్ప వరం. అవునా? అంతకంటే గొప్ప వస్తువు ఏముంది? శివుడి సంకల్పానికంటే గొప్పదేముందమ్మా అని ఆమె వరదాభయ వరపాణి, లయ నిర్వాణ శర్వాణి. ఆమె శర్వాణి. లయాన్ని కూడా ఇస్తున్నావు తల్లి అని. శివ అంటే దానికి అర్థాలు అవి నాన్న. అక్కడికి ఆ శివ అనే నామం కంప్లీట్ చేశా ఇవాళ.